ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజ్ చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello my dear students, in this video we are going to discuss about the dispersion of light, and in the previous videos we discussed already about that particular refractive index of the prism, and there must be only one angle of minimum angle of deviation, and according to that Fermat's principle, light ray always chooses the path of least time, a path of least time. తక్కువ టైంలో ఎక్కడికి చేరుకోగలదా అని లైట్ అదే తీసుకుంటుంది. స్ట్రైట్గా ఉన్న చాలా డిస్టెన్స్ ఉందనంటే తక్కువగా ఉన్న డిస్టెన్స్ టైం ఎక్కడైతే చేరుకుంటుందో దానిలోకి వెళ్ళిపోతుంది లైట్ అనేది. ఇట్ చేంజెస్ లైక్ దట్. వి కాల్ ఇట్ యాజ్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. ఈ డిస్పర్షన్ ఆఫ్ లైట్లో కూడా దాన్ని ఈ రెండింటిని యూజ్ చేస్తాం మనం. డిస్పర్షన్ ఆఫ్ లైట్లో ఒకటి ఏంటి అని అంటే, ఈ మినిమం డీవియేషన్ యాంగిల్ ఒకటి, అండ్ నెక్స్ట్ మన ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. ఈ రెండు ప్రిన్సిపల్ యూజ్ చేసి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం కలర్ టు కలర్ చేంజ్ అవుతుందా, అసలు ఈ కలర్ అనేది డిఫరెంట్గా రావడానికి కారణం ఏంటి అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సే కారణం. అయితే కలర్కి చేంజ్ అవుతుందా, అట్లాగని స్పీడ్ ఆఫ్ లైట్ ఫర్ ఈచ్ కలర్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్క దానికి స్పీడ్ ఆఫ్ లైట్ వేరుగా ఉండడం వల్లనే మనకు కలర్స్ వేరుగా కనిపిస్తున్నాయా, అది కూడా మనము ఈ పాయింట్లో ఇక్కడ మనం చదువుతాం మనం. అండ్ ఏదైతే మనం అంతకుముందు చదువుకున్నామో, మనము ఈ కలర్ అనేది కూడా డిస్పర్షన్ ఆఫ్ లైట్లో మనము ఏదైతే మనం చెప్పుకున్నామో ఏంటది, స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ లైట్ రే ఇంటూ డిఫరెంట్ కలర్స్. అంటే ఏం కలర్స్ వస్తాయి మెయిన్గా బేసికల్గా అని అంటే, దేర్ వీ టేక్ ఇట్ యాజ్ విబ్జిఆర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కదా, సప్తవర్ణాలు అని అంటారు తెలుగులో. 7 different colors. Violet is the beginning and red at last. Violet color, it has what? Shortest wavelength. Red has longest wavelength. Shortest wavelength, this is that wavelength. Already you know about that wavelength, I think. Wavelength anante ardham enti asalu? Wavelength ni lambda antam kada. Ee wavelength enti? This is the distance between two successive crests. Crust కాదు, crust అంటే మళ్ళీ లేయర్స్ ఆఫ్ ఎర్త్లోకి వెళ్తాం. క్రెస్ట్ ఆర్ ట్రఫ్స్ అని అంటే ఒక వేవ్ లెంగ్త్ అనేది మనం తీసుకునేటప్పుడు మీకు ఇక్కడ డయాగ్రమాటికల్గా అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక వేవ్ లెంగ్త్ అనేది మనం ఇట్లా డ్రా చేస్తూ ఉన్నప్పుడు దీంట్లో ఇవి క్రెస్ట్ అంటారు, పీక్స్.
వీటిని ట్రఫ్స్ అంటారు, టీ అని అంటాం. సికి మధ్యలో ఉన్న ఆ లెంగ్త్ని మనం ఏమని అంటాము అని అంటే వేవ్ లెంగ్త్ అని అంటారు. దీంట్లో దేనికి మినిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది అని అంటే వైలెట్కి మినిమం వేవ్ లెంగ్త్. హియర్ వీ హ్యావ్ దట్ వయోలెట్, ఇట్ హ్యాస్ వాట్ వేవ్ లెంగ్త్ ఈజ్ మినిమం. అండ్ రెడ్, it has wavelength maximum. వేవ్లెంగ్త్ దీన్ని ఎట్లా చదువుతామంటే లాంబ్డా అని అంటారు. లాంబ్డా గుర్తుంచుకోవాలి, సింబల్ గ్రీక్ లెటర్ ఇది, దీన్ని లాంబ్డా అని అంటారు. మినిమం వేవ్ లెంగ్త్ వైలెట్కి ఉంది కాబట్టి అది దూరంగా ఉన్నప్పుడు మనం వెంటనే రికగ్నైజ్ చేయలేము. రెడ్ లైట్ అనేది ఎంత దూరం ఉన్నా మనకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని రెడ్ అనేది. అందుకోసం డేంజర్కి కానీ సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎంత దూరంలో ఉన్న ఈ రెడ్ అనేది వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి తొందరగా మన ఐస్లోకి చేరిపోతుంది, అంటే ఈజీగా దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. దట్స్ వై దేర్ వీ హ్యావ్ టు రిమెంబర్, దిస్ ఈజ్ ద పాయింట్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. నౌ లైట్ స్ప్లిట్స్ ఇన్ టు 7 డిఫరెంట్ కలర్స్లో ఎట్లా జరుగుతోంది దీంట్లో, ఒక మీడియంలో ఏ విధంగా అవుతోంది అని అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ వ్యాక్యూమ్ ఫర్ ఆల్ కలర్స్. ఏ కలర్స్కైనా స్పీడ్ ఆఫ్ లైట్కి ఇవి స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ వాట్ ఈస్ దట్ ఫర్ ఆల్ కలర్స్, వేరియస్ కలర్స్. ఏ కలర్స్కైనా స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవ్వదు. అదే మీడియంలో అయితే అది చేంజ్ అవుతుంది. వ్యాక్యూమ్ అంటే ఏంటి అర్థము, వేర్ దెర్ ఈజ్ నో మెటీరియల్ ఎట్ ఆల్, ద స్పేస్ వేర్ దెర్ ఈజ్ నో మెటీరియల్ ఎట్ ఆల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఇన్ ద వ్యాక్యూమ్ అండ్ ద మీడియం. అది మనకు తెలుసు కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటే మనకు అంతకుముందు రేషియోలో చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ వాట్, ఇట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అండ్ టు దట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. దేర్ వీ కెన్ టేక్ దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వీ నో ఎన్. దీని ఒక మీడియం గురించి మనం తీసుకున్నాము అని అంటే దిస్ ఈజ్ దట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, speed of light in vacuum by speed of light in the medium. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So right now I know you all are busy with your board exam preparation, but let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach, a cricketer or a wrestler? Answer is definitely cricketer. So in the same way here we are the group of IITians, NITN and doctor. So if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? Thank you. ఒక రేషియోని మనం రాస్తాం, దీన్ని మనం రెసిప్రోకల్గా మనం తీసుకున్నాం. దిస్ ఈజ్ దట్ వ్యాక్యూమ్ బట్ రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఇన్ ద వ్యాక్యూమ్ అండ్ ఇన్ ద మీడియం. ఒక మీడియం మనం తీసుకునేటప్పుడు రేషియోని ఇది రెసిప్రోకల్ వాల్యూ వస్తుంది. దీన్ని మనము ఈ వాల్యూస్ మనం ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీ కెన్ గెట్ లైక్ దట్ కదా, దాని ప్రకారమే మనం తీస్తాం. దీని ప్రకారం మనకి ఏమవుతుంది అని అంటే వెన్ ఇట్ టేక్ దట్ లీస్ట్ పాత్ ఇన్ టైమ్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆర్ విజిబుల్, దీన్ని బేస్ చేసుకునే డిఫరెంట్ కలర్స్ అనేది మనకి వస్తాయి కదా. They found that refractive index decreases with an increase in wavelength. This we have to remember. Refractive index decreases in terms of what? The wavelength. Decrease in wavelength. రెండింటి కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎందుకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి మనకి అని అంటే అది ఒక మీడియంలో నుంచి వెళ్ళేటప్పుడు ఆ మీడియంలో ఆ మీడియంకున్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రకారము ఈ లైట్ రే అనేది మనకి డిఫరెంట్ కలర్స్లో స్ప్లిట్ అయిపోతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటే దాని యొక్క వేవ్ లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది. అందుకోసమే డిఫరెంట్ కలర్స్ అనేది మనకి కనిపిస్తుంది. దిస్ ఈజ్ దట్ వన్ రీజన్. డస్ ఇట్ స్ప్లిట్ ఇన్ టు మోర్ కలర్స్, ఇంకా ఎక్కువ కలర్స్లో కూడా అది స్ప్లిట్ అవుతుందా అని అంటే దెన్ హియర్ దిస్ ఈజ్ దట్ ద బేసిక్ కలర్స్. Colored light when it is passing through a transparent medium it retains its color. Transparent medium లో అయితే కలర్ ఏం చేంజ్ అవ్వదు, అదే కలర్స్ వస్తాయి. అదే when it is changing, it passing through that different kind of the medium and colors wavelength will be changed and so
this color also will be changed. Refraction అనేది ఇంటర్ఫేస్ దగ్గర వస్తే number of waves that are incident on the interface in a second must be equal to the number of waves passing through that any point taken into the medium. అంటే frequency of the light wave remains unaltered while its wavelength changes depending upon the medium through which it passes. Whenever the light ray passes, this is very, very, very important. For a light, here wavelength may change, it changes, intensity changes, it contains that the brightness, whatever that intensity is there, this intensity changes, but frequency, whatever the frequency is there, it does not change, it does not change. This you have to remember this, which factor is not changing in this, that is frequency does not change due to refraction. This all may change, this is what frequency does not change due to refraction. Refraction లో చేంజ్ కానిది ఇది ఒక్కటే, frequency అనేది చేంజ్ కాదంటే number of waves produced per second, it does not change at all. That's why whenever it is passing through that, the transparent medium, the color will not change. It remains unaltered throughout that. Relation between the speed of light, wavelength and frequency we know already. మనకి ఒకటి ఫార్ములా మనకు తెలుసు కదా, V is equal to lambda nu అనే సంగతి మనకు తెలుసు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. Then here what happened, refraction at any interface, V is proportional to lambda. By this we can understand V is proportional to, directly proportional to lambda, and where that frequency is reciprocal we can take. Frequency, because the frequency does not change, whenever we cannot take that. Speed of wave increases with increase in wavelength of light, or when the wavelength changes, speed of the light, that wave also will increase. Then this is at the point what we have to remember. ఈ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి కదా, ఈ పాయింట్ని మనము ఇక్కడ క్లియర్గా మనం ఏం రాసుకుంటున్నామో దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, వి ఈజ్ దట్ అట్ వాట్ ఎఫ్ ఈజ్ కాన్స్టెంట్, at f is constant, that will not change. When the refraction occurs, these all the changes what we have to remember. Now we have to see that how that rainbow forms. If this is existed like that, then what about the rainbow formation? Let us see that rainbow formation here. Okay, basing on that only we are going to see that the rainbow formation.